సిద్దిపేట జిల్లా కోహెడ మండల కేంద్రంలోని శాఖ గ్రంథాలయంలోని పాఠకులకు సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మత్తురహిత సమాజం కోసం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు ప్రముఖ సామాజికవేత్త వలస సుభాష్ చంద్రబోస్ హాజరై మాట్లాడుతూ, నేడు సమాజంలో మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ అత్యంత ప్రమాదకరంగా మారాయని, వీటి బారిన యువత పడడం ఆందోళన చెందవలసిన విషయమన్నారు. సుమారుగా 30% యువత వీటి బారిన పడి నిర్వీర్యమైపోతున్నారని అన్నారు. మద్యపానం, పొగాకు, వెటర్న్ ట్యూబ్ సొల్యూషన్ ఇలాంటి రూపంలో సమాజంలోని అన్ని వర్గాల ప్రజలను పీడిస్తున్న సామాజిక సమస్య ఈ మాదక ద్రవ్యం అన్నారు. ఈ డ్రగ్స్ బారిన పడిన వాళ్ళు ఆరోగ్య సమస్యలు, బుద్ధి మందగించడం, చూపు, వినికిడి, ఊపిరితిత్తులు, కాలేయము, క్యాన్సర్ బారిన పడడం, మానసిక సమస్యలు, నియంత్రణ కోల్పోవడం లాంటి సమస్యలు ఎదురవుతున్నాయని, సమాజంలో హింస, అశాంతి పెరగడానికి అవకాశాలుగా మారుతున్నాయని తెలిపారు. పెద్దల మాట సద్దిమూట, యువత మంచివారి స్నేహం చేయాలని, చెడు స్నేహం 10 రూపాయలు ఇచ్చి విడిపించుకోవాలని, పెద్దల సూక్తి ముఖ్యమని యువతను కోరారు. చెడు అలవాట్లకు యువత దూరంగా ఉండాలని అన్నారు. తల్లిదండ్రుల కలలు నిజం చేసేందుకు యువత లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని ముందుకు సాగాలని అన్నారు. ఇక నషాముక్త భారత్ అనే సంకల్పం తీసుకొని యువత ముందుకు సాగాలన్నారు. కొన్ని విచ్ఛిన్నకర శక్తులు దేశాన్ని, సమాజాన్ని నాశనం చేయాలనే ధోరణితో ఇలాంటి డ్రగ్స్ వాడుతున్నారన్నారు. యువత వారి యొక్క సంతోషాన్ని క్లబ్బుల్లో, పబ్బుల్లో గడపకుండా సమాజ హితం కోసం, దేశ అభివృద్ధిలో, దేశ సేవలో సంతోషాన్ని వెతుక్కోవలసిన అవసరం ఎంతైనా ఉందని యువతతో అన్నారు. యువత యొక్క విజ్ఞానం, తెలివితేటలు, చదువు, సంస్కారం, వ్యక్తిగత స్వార్థం కాకుండా కుటుంబం, సమాజం, దేశం కోసం ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. డ్రగ్స్ నియంత్రణలో 138 దేశాలతో పోటీపడి తెలంగాణ రాష్ట్రానికి ప్రథమ అవార్డు పేరు తీసుకొచ్చిన హైదరాబాద్ కమిషనర్, సిటీ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ సివి ఆనంద్ గారిని, ఆయన బృందానికి ప్రత్యేక అభినందనలు మా సంకల్ప సంస్థ నుంచి తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో కూరెళ్ల మాజీ సర్పంచ్ కేతిరెడ్డి బాలరెడ్డి, ఇన్ఛార్జి కోహెడ శాఖ గ్రంథాలయం పాలకులు చిట్యాల బాలయ్య, ముంజ హరికిషన్ గౌడ్, మహేందర్, సంపత్, సాయికృష్ణ, అనిల్, ముంజ మధుశాలిని, స్నేహలత, ఇక పాఠకులు తదితరులు పాల్గొన్నారు.